హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షం యూట్యూబ్ ఛానల్. నేను హర్షం. మన ఛానల్లో క్రికెట్ సంబంధించి వీడియోస్ వస్తూనే ఉంటాయి. బట్ స్పెషల్గా అయితే ఎవ్రీ డే 6 o'clock మార్నింగ్ అయితే ఒక వీడియో అయితే రావడం జరుగుతుంది. ప్రపంచ క్రికెట్లో జరుగుతున్న కొన్ని విషయాల గురించి 5 minutesలో కొద్ది అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే క్రికెట్ అభిమానులు ఈ వీడియో చూసే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను అయితే చెప్పుకుంటాం. జస్ట్ 5 minutesలోనే వరల్డ్ క్రికెట్లో జరుగుతున్న విషయాలు అయితే చెప్పుకుందాం. అండ్ ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనందరికీ తెలుసు, సండే రోజున అంటే 24th రోజున 3:30కి అయితే ఆఫ్టర్నూన్ 3:30కి అయితే ఐపీఎల్ మెగా ఆక్షన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ మనం చూసుకుంటే కనుక ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా టెస్ట్ మ్యాచ్ Day 3 కంప్లీట్ అయ్యే టైంకి ఇది స్టార్ట్ అవబోతుంది. సండే రోజున 2 days ఉంటుంది. సండే అండ్ మండే కూడా మెగా ఆక్షన్ అయితే ఉంటుంది. చాలామంది ఐపీఎల్ అభిమానులు, క్రికెట్ అభిమానులు అయితే వేచి చూస్తుంటారు. కాబట్టి ఒకవేళ మీకైతే ఇన్ఫర్మేషన్ ఇంకా తెలియకపోతే కానీ ఖచ్చితంగా 3:30కి అయితే హాట్స్టార్లో చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ న్యూస్ చూస్తే కనుక తిలక్ వర్మ వచ్చేసి వన్ ఆఫ్ ది ఫస్ట్ బ్యాట్స్మెన్ 3 consecutive centuries కొట్టారు. అండ్ మనకందరూ తెలుసు, సౌత్ ఆఫ్రికా మీద కంటిన్యూస్గా T20లో 2 సెంచరీలు కొట్టాడని. అండ్ BCCI ఈరోజు అయితే ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జరుగుతుంది హైదరాబాద్కి. మన తిలక్ వర్మ కెప్టెన్గా ఆడుతూ చూస్తే కనుక మనకైతే మళ్ళీ ఒక సెంచరీ కొట్టాడు. జస్ట్ 61 balls-లో 151 runs కొట్టి ఫస్ట్ బ్యాట్స్మెన్ అయ్యాడు. BCCI దీన్ని అనౌన్స్ కూడా చేయడం అయితే జరిగింది. చాలా ఒక తెలుగు ప్లేయర్గా అయితే చాలా గర్వించదగ్గ అనిపిస్తుంది. NK and తిలక్ అయితే ఫ్యూచర్ ఇండియన్ టీంలో T20లో ఖచ్చితంగా ఒక మంచి పేరును అండ్ ఆల్సో తెలుగు వారు గర్వించదగ్గ పొజిషన్లో ఉంటారైతే నేనైతే అనుకుంటున్నాను. థర్డ్ న్యూస్కి వచ్చేసరికి మనందరూ తెలుసు Day 2లో ఏమైందని. Day 2 విషయానికి వస్తే కనుక చిన్నగా చెప్పడానికి ట్రై చేస్తాను. Day 2 చూస్తే కనుక ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో మనమైతే 218 runs లీడ్లో అయితే ఉన్నాము. చాలా మంచి లీడ్ అని చెప్పుకోవచ్చు. Day 3 మొత్తం ఇండియా ఆడితే కనుక ఖచ్చితంగా ఇండియా వచ్చేసి ఒక 400+ runs లీడ్లోకి వచ్చేసి ఇండియా గెలిచే సిచ్యువేషన్ ఉంది. అండ్ Day 2లో చూస్తే కనుక జైస్వాల్ అండ్ మనకు చూస్తే కనుక KL రాహుల్ ఒక్క వికెట్ పడకుండా ఆస్ట్రేలియా బౌలర్లను అయితే మంచిగా ట్యాకిల్ చేయడం జరిగింది. వాళ్ళకి మిచెల్ స్టార్క్ని కూడా స్లెడ్ చేయడం జరిగింది. చూస్తే కనుక మనకి జైస్వాల్ అయితే నువ్వు బౌలింగ్ స్లోగా వేస్తున్నామని అయితే ఇరిటేట్ అయితే చేయడం అయితే జరిగింది. డైలాగ్స్ చూసుకుంటే కనుక ఇండియా సిచ్యువేషన్ ఆ విధంగా ఉంది. పూర్తి వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది Day 2కి సంబంధించి. మీరు ఒకవేళ ఛానల్ కొత్తగా వస్తే కానీ ఖచ్చితంగా విజిట్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయాలైతే నేనైతే అనుకుంటున్నాను. అండ్ 4th న్యూస్కి వచ్చే కనుక కొన్ని డేస్ క్రితం ఒక మ్యాచ్ అయితే ఆడింది. ఒక డివిజన్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియాలో పెర్త్లో ఒక మ్యాచ్ అయితే అయ్యింది. అక్కడ ఎంపైర్కి అయితే బాల్ అయితే తాగడం జరిగింది. మీరు చూస్తే కనుక డిస్ప్లేస్ అని చూడండి. ఇలా ఉన్న ఎంపైర్ ఇలా అయ్యాడు. చూస్తే కనుక బాల్ తాకడం జరిగింది. చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఎంపైర్ అయితే ఉండడం జరిగింది. సో నేను ఈ చెప్పడానికి కారణం ఏంటంటే, మీరు ఎవరైతే నా వీడియో చూస్తున్న ఎవరైతే క్రికెట్ మనకు చూస్తుంది ఇంకా హార్డ్ బాల్తో ఆడతారో ఖచ్చితంగా ఆ హెల్మెట్ అనేది ధరించండి. ఏదైతే సేఫ్ గార్డ్స్ ఉంటే ఖచ్చితంగా వాడండి అనేది చెప్పుకుంటాను. ఎందుకంటే చిన్న మిస్టేక్ మీ ఫ్యూచర్ని అయితే స్పాయిల్ చేస్తుంది. ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్న ఏం లేదండి. మీరు కనుక ప్రొఫెషనల్ క్రికెట్ ఆడితే కనుక ఖచ్చితంగా హెల్మెట్ ఇట్లాంటివన్నీ ధరించి ఆడితే కనుక మీ ఫ్యూచర్ సేఫ్గా ఉంటుంది. అండ్ ఆల్సో మీ క్రికెట్ ఫ్యూచర్ అనేది సేఫ్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇలాంటి మిస్టేక్ చేయండి. ఎంపైర్కే తాకిందంటే మాత్రం బ్యాటర్కి ఈ మధ్యలో చాలా షార్ట్ పిచ్ బాల్స్ పడుతున్నాయి. కాబట్టి మీరైతే సేఫ్గా ఉండాలని అయితే అనుకుంటున్నాను. 5th న్యూస్ వచ్చేది కనుక వెస్టిండీస్ వచ్చేసి మంచి లీడ్ పొజిషన్లో ఉంది. మనం చూసుకుంటే కనుక బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్ సిరీస్ జరుగుతుంది. Day 2లో చూసుకుంటే కనుక మనకు లంచ్ అయ్యే టైంకి అయితే మంచి పొజిషన్లో వెస్టిండీస్ ఉంది. 336కి 7 wickets. ఇంకా బ్యాటింగ్ అంటే టైలెండర్స్ తోటి మ్యాచ్ అయితే జరుగుతుంది. కాబట్టి మంచి లీడింగ్ పొజిషన్లో అయితే వెస్టిండీస్ ఉందని చెప్తాను. సో ఇది ఈ వీడియో.
అండ్ మనకు వచ్చేసి 5 న్యూస్లో అయితే వరల్డ్ క్రికెట్ న్యూస్లో అయితే ఇవి ఖచ్చితంగా ఎవ్రీ డే అయితే వీడియోస్ వస్తున్నాయి. అంటే నా ఛానల్ కొత్తగా వస్తాయి కనుక అండ్ నా వీడియోని ఇక్కడ వరకు చూస్తే కనుక నా వీడియో అంతో ఇంత మీకు నచ్చింది కాబట్టి ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను మళ్ళీ వీడియో పెట్టగానే మీ దగ్గరికి వస్తుంది. సో ఇది నేను నా క్రికెట్ అండ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను.